భారత్ సమ్మిట్ గ్లోబల్ జస్టిస్ జరిగేందుకు ఉపయోగపడుతుందని, ఇంత పెద్ద సమ్మిట్ కి తెలంగాణలో హైదరాబాద్ ని ఎంపిక చేయడంపై నిర్వాహకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమ్మిట్ వల్ల మన దేశంతో పాటు ప్రపంచ దేశాల నుంచి డెలిగేట్స్ విలువైన సమాచారాన్ని అందిస్తారంటున్న మంత్రి పొన్నంతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు వస్తున్నారు. మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు? మొత్తం 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్లో ఎవరెవరు ఉండబోతున్నారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈరోజు హైదరాబాద్ వేదికగా దాదాపు ఒక 100 దేశాల నుంచి వివిధ ప్రతినిధులు, ప్రజాస్వామిక ఆకాంక్ష, ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళ సమావేశం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితుల్లో ప్రపంచం ఎటువంటి దిశ తీసుకుంటే బాగుంటుంది, గతంలో నెహ్రూ గారి నాయకత్వంలో అలీన ఉద్యమాలు ఏ విధంగా జరిగినాయి, ప్రపంచ శాంతి కోసము ప్రపంచ దేశాల్లో పరస్పర అభివృద్ధికి, సత్సంబంధాలకు ఏ విధమైనటువంటి చర్చ సహృద్భావ వాతావరణంలో జరిగితే బాగుంటుందనే ఆలోచన కలిగినటువంటి దేశాల ప్రతినిధులు వచ్చినారు. ఈ యొక్క హైదరాబాద్ వేదిక భవిష్యత్తుకు ప్రపంచంలో ఒక మంచి మార్గదర్శకాన్ని ఇస్తుందనేటువంటి ఆలోచనతో ఈ చర్చ జరుగుతూ ఉంది. అనేక రకాల డిస్కషన్స్, డిబేట్స్, సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా ఒక కంక్లూడివ్ అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన బయటకు వచ్చి ప్రపంచంలో కొంత సహృద్భావ వాతావరణం ఏర్పడి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ కావచ్చు, చైనా అమెరికా ట్రేడ్ వార్ కావచ్చు, మన దగ్గర కశ్మీర్ లాంటి ప్రాంతంలో జరుగుతున్న టెర్రరిజం కావచ్చు, ఇటువంటి అంశాల మీద ఒక చర్చ జరిగి భవిష్యత్తుకు శాంతి, ప్రజాస్వామిక, అభివృద్ధి పరం ఉండేటువంటి అంశాలు చర్చ జరుగుతాయి. ఏఐసిసి నుంచి ఎవరైనా అగ్రనేతలు వస్తున్నారా? రాహుల్ గాంధీ గారు ఈరోజే రాహుల్ గాంధీ గారు రావాల్సి ఉండ్రి. వారు కశ్మీర్ సంఘటనకు సంబంధించి కశ్మీర్కి వెళ్తా ఉన్నారు కాబట్టి వారు రాలేకపోతా ఉన్నారు. రేపు రావడానికి తప్పకుండా అవకాశం ఉంది. ఇక్కడ ఒకటే ప్రజాస్వామిక అంశాలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సో ఆ ప్రజాస్వామిక అంశాలకు సంబంధించినటువంటి ఆలోచన కలిగిన దేశాల ప్రతినిధులతోటి ప్రపంచానికి ఒక దిశ ఇవ్వడానికి హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ఒక వేదికను ఇచ్చింది. తప్పకుండా ఇది ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఒక మైల్ రాయిగా భావిస్తా ఉన్నాం. భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాలకు సంబంధించి ఒక డిస్కషను, డైలాగ్ డెలివరీ, దానికి సంబంధించి ఒక సెమినార్లు, ఇటువంటి అన్నీ కూడా సమాజంలో ఉపయోగపడతాయని ఒక భావన. తెలంగాణ ప్రభుత్వం ఇది నిర్వహించింది. ఇంతకుముందుకు ఎప్పుడైనా జరిగింది? ఇది ప్రపంచ స్థాయిలో గతంలో కాలిఫోర్నియాలో జరిగింది. ఈ సంస్థ ద్వారా ఇటువంటి వేరే వేరే దేశాలు అప్పుడు జరుగుతుంది, ఈ దేశంలో జరుగుతుంది. అంటే మన రాష్ట్రానికి ఎటువంటి లబ్ధి జరగబోతుంది? ఇది ఏం చెప్పబోతుంది? మన రాష్ట్రానికి సంబంధించిన అంశం ప్రత్యేకించి కాకపోయినా రాష్ట్రము వేదిక ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్ సెమినార్స్ అయితే ఆ రాష్ట్రానికి చర్చ దేశంలో ప్రపంచంలో ఒక ప్రముఖమైన ప్రాంతంగా ఐడెంటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఇన్నోవేటివ్ ఐడియాస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కూడా ప్రపంచం చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో తెలంగాణ ఖ్యాతి ప్రఖ్యాతి కూడా ఖండాంతరాలు దాటడానికి ఒక వేదిక ఉపయోగపడుతుంది. సీఎం గారు ఇదే వేదిక నుంచి ఇవ్వబోతున్నారు, అదే విషయాన్ని తప్పకుండా వస్తారు, వారు ఉంటారు. సో ఇది ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. హెచ్ఐసిసిలో భారత్ 450 మంది ప్రతినిధులు వస్తున్నటువంటి ఈ వేదిక ద్వారా ప్రపంచ శాంతి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇతర పీస్ సంబంధించిన అంశాలతో పాటు హైదరాబాదు ఒక యూనిక్గా ప్రపంచమంతా గుర్తింపు తీసుకొచ్చేలా ఉంటుందని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో అశోక్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.